అండి. ఇవన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. జస్ట్ అనాలిసిస్ కోసం మాత్రమే మనము వీటిని చూడగలుగుతున్నాము. ఎందుకంటే ఇవన్నీ 52 వీక్ హై స్టాక్స్ గనుక మనం ఒక జస్ట్ అవగాహన కోసం మాత్రమే చూడాలని మనం చెప్పడం ఈరోజు జరుగుతుంది. ఆహ్, టాప్ 5 52 వీక్ హై స్టాక్స్‌ని చూడబోతున్నాము. ఈ 52 వీక్ హై స్టాక్స్‌లో ఉన్న ఫస్ట్ స్టాక్ వచ్చేసి ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్. ఈ ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్ చాలా రోజుల నుంచి మంచి రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం స్క్రీన్ పైన చూస్తే గనక మనకి ఆల్రెడీ లాస్ట్ 1 మంత్‌లోనే 30% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ సెషన్‌లో అంటే మొన్న మార్కెట్ క్లోజ్ అయ్యే రోజు మాత్రం ఇట్ హాస్ గివెన్ 8% ప్రాఫిట్ అప్‌సైడ్ ప్రాఫిట్ చూపించింది విత్ హై వాల్యూమ్. ఈవెన్ వాల్యూమ్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆ రోజు ముత్తూట్ ఫైనాన్స్‌కి రిజల్ట్స్ రావడం జరిగింది 13థ్ రోజు. ఆ 13థ్ రోజు వచ్చిన ఇంపాక్ట్ మనకి చాలా బాగా క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే దాని యొక్క పొటెన్షియల్ ముత్తూట్ ఫైనాన్స్ యొక్క పొటెన్షియల్ ఏందో మనం చూడగలుగుతున్నాము. దాని ఎస్టిమేట్స్‌ని బీట్ చేస్తూ ఆల్‌మోస్ట్ 24% హై రిటర్న్స్ ఇచ్చింది. వాళ్ళ యొక్క ఎస్టిమేటెడ్ మాత్రం 14.3 ఉండే. కాకపోతే ఎస్టిమేషన్స్ ఆహ్, మించి ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది. దాని ఫైనాన్షియల్‌లో. మనం ప్రస్తుతానికి టెక్నికల్స్ మాత్రమే చూద్దాము. అసలు ముతూట్ ఫైనాన్స్ లాస్ట్ ప్రీవియస్ సెషన్స్‌లో ఎంత ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది ఒక పెట్టుబడిదారులకి. మనం గనుక పెట్టుబడి పెడితే లాస్ట్ ఒక ఇక్కడ మీరు ఈ సెషన్ చూడొచ్చు. మనం ఒక 1 మంత్ 30 మే నుంచి 25థ్ అంటే అప్రాక్స్ 25 డేస్ 25 డేస్‌లోనే ఇట్ హాస్ గివెన్ మనకి 30% రిటర్న్స్ ఇచ్చింది. అలానే మనం హ్మ్. ముందు గనుక చూసుకుంటే గనుక సేమ్ ప్యాటర్న్ అదే ఫాలో అయింది. ఎవ్రీ 1 ఆర్ 2 మంత్స్‌కి 30% ఇక్కడ కూడా చూస్తే గనుక 24థ్ నవంబర్ నుంచి మార్చ్ 25 అంటే ఒక 6 మంత్స్‌లో 37%. మళ్ళీ ఎవ్రీ అప్‌సైడ్ డైరెక్షన్‌లో ఒక సమ్ ఫాల్ అయితే అప్‌సైడ్ చూస్తాము. అది డైరెక్షన్స్‌లో గనుక మార్కెట్‌లో చూస్తే స్మాల్ ప్రతి కరెక్షన్ ఎవ్రీ అనుకోవచ్చు. లేదా సెషన్‌లో కూడా 32 ఆన్ ఆన్ యావరేజ్ మనం 30-35% ఆహ్, ప్రాఫిట్స్ చూడొచ్చు. మనం ఇక్కడ చూస్తే గనక ఆహ్, లాస్ట్ ఇయర్ మార్చ్‌లో నుంచి ప్రెజెంట్ రేంజ్ అక్టోబర్ వరకు మాత్రం టెక్నికల్స్ నా ఒక 6 అనాలిసిస్ మంత్స్ మాత్రమే. వ్యవధిలో ప్రస్తుతానికి మనకి ఈ 57% 57% జస్ట్ స్టడీ అప్రాక్స్‌గా పర్పస్ మాత్రమే చెప్తున్నాను. అంటే మార్కెట్‌ని మనం ఎలా అనాలిసిస్ చేస్తాము, ప్రాఫిట్స్‌ని ఎలా చూడగలుగుతాము అనేది ఒక ఉదాహరణ కోసం మాత్రమే. ఇక్కడ చూస్తే గనక ఓవరాల్ ప్రస్తుతం ఉన్న ఈ లాస్ట్ మార్చ్ 23 నుంచి గనక టిల్ డేట్ వరకు చూస్తే గనక ఇట్ హాస్ గివెన్ 173% అంటే 960, 950 లెవెల్స్‌లో ఉన్న స్టాక్ ఆల్‌మోస్ట్ 2600, 700 స్టాక్ వాల్యుయేషన్‌కి చూస్తున్నాము హైలో. సో, ఎవ్రీ అప్‌సైడ్ మనం చూసిన ప్రతిసారి ఒక డౌన్ ఫాల్ అయితే చూసాము. అంటే 14-15% కరెక్షన్ అయితే జరిగింది. ప్రీవియస్ కరెక్షన్ అయితే 18%, దానికి ముందు చూస్తే ఒక 15% అండ్ 19%, 14% ఇలా మనకి ప్రతి అప్‌సైడ్ 40, 30% అప్‌సైడ్ చూస్తూ ఒక డౌన్ ఫాల్ చూసాం. ఇది మామూలుగా మార్కెట్‌లో ఎందుకంటే మనకి ఇండెసిస్ ఎలా యాక్ట్ అవుతుంది, మార్కెట్ డైరెక్షన్ ఎలా అవుతుందనే దాన్ని బట్టి చూస్తాము. ఈవెన్ ఎఫ్ఐస్, డిఐస్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు గనక మనకి అక్కడ కూడా కొంచెం కరెక్షన్ చూడగలుగుతాము. కానీ ఈసారి లాస్ట్ మనం చూస్తే గనక వాల్యూమ్స్ ఇక్కడ చూసినంత హై వాల్యూమ్ మళ్ళీ లాస్ట్ సెషన్‌లోనే చూసాము. అంతకుముందు మాత్రం స్మాల్ స్పైక్స్ వాల్యూమే చూస్తున్నాము. కానీ ఈసారి ముతూట్ ఫైనాన్స్ మాత్రం ఇంకా బిగ్ డైరెక్షన్‌లో ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎస్టిమేట్స్ గాని మార్కెట్స్‌లో. ఈవెన్ ఎఫ్ఐడిఐ డేటా కూడా ఇక్కడ చూడగలుగుతున్నాము. ఎఫ్ఐ రీసెంట్ ఆగస్ట్ టిల్ డేట్ వరకు డిఐఎస్ కూడా ఎఫ్ఐస్, డిఐఎస్ డేటా ఇక్కడ చూడగలుగుతున్నాము. జూలైలో డిఐఎస్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకున్నారు. ప్లస్ జూన్ మంత్‌లో మాత్రం 78 ఎఫ్ఐసి 238 అంటే క్రోర్స్ ఇదంతా కోర్స్. సో, ఈ డేటా ప్యానెల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం క్లియర్‌గా చూడగలుగుతున్నాం. సో, ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ గూడా ఆల్‌మోస్ట్ డౌన్ ఫాల్ కంప్లీట్ అయ్యి మళ్ళీ క్రాస్ ఓవర్‌కి అంటే ఇలాంటి ఒక డైరెక్షన్ ఇలా ఇక్కడ ఏదైతే డైరెక్షన్ ఉందో ఈ డైరెక్షన్‌ని మళ్ళీ మనం ఇక్కడ క్రాస్ ఓవర్ కన్ఫర్మ్ అయితే మళ్ళీ ఇంకొక డైరెక్షన్ అయితే చూడగలుగుతాము. లేదా ఇక్కడ నుంచి కన్సాలిడేట్ అయ్యి ఇలాంటి ఒక ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్‌కెళ్ళాయి. కానీ ఇక్కడ ప్రస్తుతానికైతే హ్యూజ్ వాల్యూమ్ రావడం వల్ల మంచి అప్‌సైడ్ పొటెన్షియల్ అయితే చూడగలుగుతాము. ప్రస్తుతం 2700లో స్టాక్ ఉంది. ఇక్కడ నుంచి మనం 3000 ఆర్ 3200 వరకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు
ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఎవరైనా సరే స్టాకొచ్చేసి మీ సొంత కన్సల్టెంట్ ఎటర్నల్ లిమిటెడ్. టెక్నికల్ ఈ నుంచి ఎటర్నల్ లిమిటెడ్ గూడా మనం 52 వీక్ హైలో, ఎందుకంటే అది చాలా రోజుల నుంచి అది కన్సాలిడేషన్ జోన్‌లోనే ఉండిపోయింది. ఈవెన్ దో మనకి ప్రాఫిట్ సైడ్ ఇచ్చినా గూడా లాస్ట్ సెషన్‌లో మనం చూస్తే గనక ఇట్ హాస్ గివెన్ 38% టు 40%, యావరేజ్‌గా 30% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. ఇన్ బిట్వీన్ స్పాన్ ఆఫ్ 28 మే, జూన్ అనంటే ఒక 1 మంత్‌లో. 1 మంత్‌లో 30% ప్రాఫిట్ ఇవ్వడం ఒక మంచి రిటర్న్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈవెన్ వాల్యూమ్స్ కూడా చూస్తే గనక మనకి చాలా వరకు వాల్యూమ్స్ కూడా స్పైక్ అయ్యాయి. అంటే మనకి ఇన్వెస్ట్‌మెంట్ ప్లస్ అనేది జరుగుతుంది ఇక్కడ. మైనస్ కన్నా ఎక్కువ ప్లస్ జరుగుతుంది. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చాలా రావడం జరుగుతుంది. ఇన్‌ఫ్లో ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడ నుంచి ఒక సస్టైనబుల్ లెవెల్ మనకి 290, 280 మధ్యలో ఉంది. అక్కడి నుంచి మళ్ళీ చూస్తే గనక అప్‌సైడ్ పొటెన్షియల్ గూడా డైరెక్షన్ సూచనలో నెక్స్ట్ ఉంది. వచ్చేసి మనకి ఇది ఒక స్టాక్ 52 వీక్ హైలో ఉన్న ఒక స్టాక్. థర్డ్ స్టాక్ ఇది. మనకి ఇప్పుడేంటంటే విశాల్ మెగా మార్ట్. చాలా రోజుల నుంచి ఇది ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత అది ఒక కన్సాలిడేషన్ జోన్‌లోకి వెళ్ళిపోయింది విశాల్ మార్ట్. ఈ విశాల్ మార్ట్ ప్రస్తుతానికి మొన్న రీసెంట్‌గా క్వార్టర్లీ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూస్ కూడా ఆహ్, ఎస్టిమేషన్స్ అంతవరకు ఆహ్, ఏదైతే ఉందో ఎస్టిమేటెడ్ మాత్రం 45 ఉండే. రిపోర్టెడ్ మాత్రం 40 జరిగింది. సో, స్టాండర్డ్ డీవియేషన్స్ అన్నీ కలుపుకున్నా గూడా మంచి ఆహ్, అప్‌సైడ్ అయితే చూడొచ్చు మనం. ఇక్కడ నుంచి మనం సస్టైనబుల్ ఒక లెవెల్స్, ఒక స్టాండర్డ్ ట్రెండ్ లైన్ అయితే ఫార్మ్ అయింది. ఇక్కడ నుంచి రీసెంట్‌గా లాస్ట్ సెషన్‌లో గూడా 5% అప్పర్ సైడ్. రీసెంట్‌గా మనం చూస్తే గనక లాస్ట్ సెషన్‌లో 5% ఆహ్, అప్‌సైడ్ డైరెక్షన్‌లో దాంతోని లాస్ట్ 52 వీక్ హైని బ్రేక్ చేయడం జరుగుతుంది హై సైడ్. సో, ఈవెన్ క్రాస్ ఓవర్ గూడా అప్‌సైడ్ డైరెక్షన్‌లో చూపిస్తుంది. ఇది గూడా మంచి ఇన్వెస్ట్‌మెంట్‌కి మనం పెట్టుకోవచ్చు అని జెప్పుకోవచ్చు. కానీ పూర్తి రిసర్చ్ మీరు ఫైనాన్షియల్స్, ఫండమెంటల్స్ అన్నీ చూసి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ప్రత్యేకంగా వీటి మీద ఇన్వెస్ట్ సలహాదారులతో చేయాలంటే మన ఆహ్, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇది ఓన్లీ అనాలిసిస్ మాత్రమే, ఎడ్యుకేషనల్ పర్పస్‌లో మాత్రమే చేస్తున్నాము. ఎందుకంటే ఇది 52 వీక్ హై యొక్క రీజన్స్ తెలుసుకోవడానికి మాత్రమే. ఎందుకంటే ఈ యొక్క విశాల్ మెగా మార్ట్ స్టాక్ ఒక మంచి ప్యాటర్న్‌ని ఫార్మ్ అయింది. అప్‌సైడ్ పొటెన్షియల్స్‌కి ఇంకా ఉంది. ఈవెన్ స్టాక్ గూడా ఆహ్, చిన్న ప్రైస్‌లో ఉండింది. లైక్ 149, 150 రేంజ్‌లో ఉంది. సో, అప్‌సైడ్ డైరెక్షన్ మాత్రం పొటెన్షియల్‌కి మంచి స్టాక్ వచ్చేసి స్కోప్ అయితే మనకి ఉంది. దీని యొక్క క్రాఫ్ట్స్‌మెన్ ఫైనాన్షియల్స్, ఆటోమేషన్ ఫండమెంటల్ ఇది చూస్తే గూడా ఒక మంచి ఫండమెంటల్‌గా గుడ్ స్టాక్. దీంట్లో గూడా మనము చూస్తే గనక 52 వీక్ హై క్రాఫ్ట్స్‌మెన్ ఆటోమేషన్ లిమిటెడ్, ఈ స్టాక్ కూడా మనం 52 వీక్ హైలో చూస్తున్నాము. ఇది కూడా వన్ ఆఫ్ ది మంచి స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా చాలా వరకు ఆహ్, మంచి పొటెన్షియల్ రిటర్న్స్ ఇచ్చుకుంటూ ఇక్కడ నుంచి ఇలా ఒక ప్యాటర్న్ ఫార్మ్ చేసింది. ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ నుంచి చూస్తే గనక మనకు 34% ఆల్రెడీ ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. ఆ 34% హైని అంటే లాస్ట్ ఈ పర్టిక్యులర్ సెషన్‌ని ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే నేను మార్క్ చేశానో 24థ్ నుంచి ఆగస్ట్ అంటే ఒక 20 డేస్ ఆర్ 10 డేస్‌లో మనం చూస్తే గనక ఆగస్ట్ 4 వరకు ఓ 1 మంత్‌లోనే 34% ఇవ్వడం జరిగింది. ప్రీవియస్‌లో నుంచి కన్సిడర్ చేసుకుంటే ఒకవేళ ఇంకా ఇక్కడి నుంచి ఈ లెవెల్ గాని తీసుకుంటే గనక ఆల్‌మోస్ట్ 50% రిటర్న్ చూడొచ్చు. కానీ మనం ఇక్కడ నుంచి యావరేజ్‌గా ఒక లాస్ట్ 2 మంత్స్ గనుక చూస్తే 36% రిటర్న్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ స్టాక్ అయితే అప్‌సైడ్ ర్యాలీ చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క వాల్యూమ్స్ కూడా చూస్తే గనక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆహ్, ఎఫ్ఐఐస్ నుంచి, డిఐఐస్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి ఎర్నింగ్స్ కూడా ఉంటే, ఎర్నింగ్స్ కూడా మనకు మంచి రిజల్ట్స్ ఆహ్, క్రాఫ్ట్స్‌మెన్ ఆటోమేషన్ అనే కంపెనీ మంచి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది. దానివల్ల ఈ యొక్క స్టాకు 52 వీక్ హైకి ఎళ్ళిపోయింది. నెక్స్ట్ దీని యొక్క ఫండమెంటల్స్, టెక్నికల్స్ అయితే ఇంతవరకు ఫండమెంటల్స్ ఇంకా ఫైనాన్షియల్స్ చూసి మనము వచ్చే స్టాక్ వచ్చేసి తీసుకోవచ్చా మనకి లేదా అనేది మాత్రం రీసెర్చ్ ఇంటిగ్రా చేయాలి. గ్లోబ్ ఏవియేషన్ ఇది చాలా అందరికీ ఫేవరబుల్, వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్. వీళ్ళు గూడా రీసెంట్‌గా ఎర్నింగ్స్ పోస్ట్ చేసినప్పుడు ఆహ్, నెగెటివ్‌లో పోస్ట్ చేశారు. బట్ స్టిల్
ఆహ్, ఇండిగో మాత్రం హై సైడ్ పొటెన్షియల్‌తోని 52 వీక్‌ని హైని బ్రేక్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు డివిడెండ్ కూడా ప్రకటించారు. డివిడెండ్ రూ. 10 ప్రకటించారు. లాస్ట్ ఎక్స్ డేట్ మాత్రం 13థ్ ఆల్రెడీ అయిపోయింది. ఆహ్, సో, పేమెంట్ డేట్ వచ్చేసి 19థ్ అని చూడొచ్చు. సో, ఎర్నింగ్స్ రోజు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో డివిడెండ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి వీళ్ళ యొక్క ఏదైతే ట్రెండ్ లైన్ ఫాలో అయిందో సేమ్ ఒక మంచి ట్రెండ్ లైన్ అయితే ఫార్మ్ అయింది. సో, అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని, సపోర్ట్ నుంచి ఒక 52 వీక్ హైని బ్రేక్ చేస్తూ, ఇది కూడా హై కాస్ట్ 6000 రేంజ్‌లో ఉన్న స్టాక్. మంచి పొటెన్షియల్ ఉండేది. ఆహ్, లాస్ట్ 52 గనుక మనం ఈ ప్యాటర్న్‌ని చూస్తే గనక, మనం ఈ ట్రెండ్ లైన్‌ని గనుక ఫాలో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రస్తుతం అది లోవర్ లెవెల్ 3900, 900 నుంచి మనం చూస్తే గనక 5900కి ఆల్‌మోస్ట్ 2000 పాయింట్స్ అప్‌సైడ్ పొటెన్షియల్ చూపించింది. ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 50% మనం అనుకోవచ్చు ఆన్ ఆర్ యావరేజ్‌గా. సో, ఈవెన్ 30% ప్రాఫిట్స్ చూయించడం అనేది ఒక స్టాక్‌లో మనకి మంచి రిటర్న్స్ అనే చెప్పుకోవచ్చు. సో, ఈ 5 స్టాక్స్‌ని మేము పెట్టడం జరిగింది. మీరు కూడా సొంత అనాలిసిస్ చేసుకొని ఫండమెంటల్స్, ఫైనాన్షియల్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఈ యొక్క స్టాక్స్‌లో మీరు మీ యొక్క సెబీ రిజిస్టర్డ్ గాని, మీ యొక్క సర్టిఫైడ్ రిజిస్టర్డ్ అనలిస్ట్‌ని కనుక్కున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని కోరుకుంటున్నాను.